హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఎస్టిమేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ బిల్డింగ్ పెయింటింగ్ కాస్ట్ ఫర్ ఇంటీరియర్ సర్ఫేసెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ లేబర్. అందులో భాగంగా 1000 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా గల సింగిల్ స్టోరీ బిల్డింగ్ కట్టేటప్పుడు మనం పెయింటింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఆ బిల్డింగ్ యొక్క లోపల గోడలకి సీలింగ్కి మెటీరియల్ ఏ మెటీరియల్ ఎంతెంత కావాలి, లేబర్ ఎంత కావాలి, ఎంత అవుతుంది అంటే మెటీరియల్కి ఎంత అవుతుంది, లేబర్కి ఎంత అవుతుంది. మెటీరియల్లో అంటే ప్రైమర్ ఎన్ని లీటర్లు కావాలి, పుట్టి ఎన్ని కేజీలు కావాలి, ఫైనల్ ఫినిషింగ్ కోట్ ఎన్ని లీటర్లు కావాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లేబర్ ఎంతమంది పెయింటర్స్ కావాలి, ఎంతమంది హెల్పర్స్ కావాలి, వాళ్ళకి ఎంత అవుతుంది అన్ని వివరంగా పూర్తి డీటెయిల్ క్యాలిక్యులేషన్ తోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు మీరు స్వయంగా మీరైనా పెయింట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వటానికైనా. కానీ ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు 2-3 పెయింటింగ్ కాంట్రాక్టర్ దగ్గర కొటేషన్ తెప్పించుకుంటారు. ఓకే, కొటేషన్లు ఇస్తారు, కంపేరింగ్ చేసుకుంటారు. ఓకే, ఆ రెండు కూడాను అసలు ఒరిజినల్ కాస్ట్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి మీకు తెలియాలి కదా. అంటే మనకు ఒక బడ్జెట్ ఉండాలి కదా. ఆ బడ్జెట్ తెలియటం కోసం నేను ఇక్కడ పూర్తి వివరాలతో ఇచ్చాను అనమాట. అప్పుడు దీన్ని బట్టి ఈ వివరాలు దగ్గర పెట్టుకొని మీరు మార్కెట్లో రేట్లన్నీ ఎంక్వైరీ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకొని అప్పుడు మీరు పెయింటర్లతోటి మంచిగా డీటెయిల్డ్గా బార్గెన్ చేసి మీరు ఫైనల్గా రేట్ ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. అలాగే ఎవరైనా ఫ్రెష్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ ఉన్నా కానీ, ఎక్స్పీరియన్స్డ్ సివిల్ ఇంజనీర్స్ ఉన్నా కానీ వాళ్ళకి టెండర్ చేసేటప్పుడు ఈ పెయింటింగ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఇది చాలా డీటెయిల్డ్గా యూజ్ఫుల్ అవుతుంది. దీన్ని బట్టి వాళ్ళు ఏ రకమైన పెయింటింగ్ అయినా చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నానండి. అది ఇప్పుడు ముందు మనము పెయింటింగ్ వేయాలి అనుకున్నప్పుడు ముందు అసలు ఏ టైప్ ఆఫ్ పెయింట్ వేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక షర్టు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం షర్టు కొనుక్కోవాలనేది డిసైడ్ చేసుకోవాలి కదా. అంటే ఖద్దర్ షర్టు కావాలన్నా, కాటన్ షర్ట్ కావాలన్నా, పాలిస్టర్ షర్ట్ కావాలన్నా, ఏది కావాలని చెప్పి డిసైడ్ చేసుకోవాలన్నమాట. అలాగే అప్పుడే దాన్ని బట్టి మనకు రేట్ ఉంటుంది కదా. అదే ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ. నేను అసలు వీటికి ఈ వాల్స్ ఇంటీరియర్ సర్ఫేస్ గురించి పార్ట్ 1 అని చెప్పి ఒక వీడియో చేశాను. అది చూడండి. మీకు అప్పుడు వీటి యొక్క ఈ ప్రోడక్ట్ కేటగిరీ గురించి దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆ విధంగా మనము ఒక ప్రొడక్ట్ అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రీమియం ఎన్ని రకాలు, మనం రకరకాలు ఉంటాయి కదా మార్కెట్లో. ఇప్పుడు షర్ట్లు ఉన్నట్టుగానే ఇప్పుడు కాటన్ షర్టు, పాలిస్టర్ షర్టు, నైలాన్ షర్టు, కదర్ షర్టు ఉన్నట్టుగానే పెయింట్లు రకరకాలు ఉంటాయి కదా. అందులో మనం ఏది వేసుకోవాలని మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది చూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రీమియం ఎమల్షన్ అంటే కాస్ట్లీ ఎమల్షన్, యాక్రిలిక్ ఎమల్షన్స్, తర్వాత లస్టర్ ఫినిష్, ఇంకొంచెం ఫినిష్ ఉండేదన్నమాట. ఆ తర్వాత డిస్టెంపర్స్. అది ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఇక్కడ మనము ప్రీమియం ఎమల్స్ అని చెప్పేసి కన్సిడర్ చేయడం జరిగిందనమాట. మన క్యాలిక్యులేషన్ మీకు డీటెయిల్గా చూపించడం కోసం. ఓకే, ఇప్పుడు మనము పెయింట్ వేయాలి అనుకున్న తర్వాత డిసైడ్ చేసుకున్నాము ఇది ప్రీమియం ఎమల్షన్ వేయాలని చెప్పేసి. తర్వాత అప్పుడు మళ్ళీ మనము ఇంకా బ్రాండ్ ఎత్తుక్కోవాలన్నమాట. బ్రాండ్లు ఏముంటాయి, ఇంకా ఇటు మార్కెట్లో మనకి ఏషియన్ పెయింట్స్, బెడ్జర్ పెయింట్, నెరోలాక్ పెయింట్స్, ఐసిఐ పెయింట్స్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట. అది ఇప్పుడు షర్టు లాగానే షర్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడే యారో, లూయి ఫిలిప్పి, వ్యాన్ హుస్సేన్, బ్లాక్బెర్రీ అట్లా ఎన్ని రకాలు ఉంటాయో అట్లాగే ఈ పెయింట్లో కూడా రకరకాల బ్రాండ్లు ఉంటాయి అన్నమాట. అంటే మనం చూజ్ చేసుకున్న ప్రొడక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి ఆ ప్రొడక్టు రకరకాల కంపెనీల్లో ఎంత ఉందో రేట్ కనుక్కొని అప్పుడు మనం కంపేరింగ్ చేయడం కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి మన యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ లేక్ పర్పస్ కోసం మనం ఇంటర్ లోపల గోడలకి సీలింగ్కి ఈ ప్రీమియం ఎమల్షన్ అనే ప్రోడక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో బ్రాండ్ వచ్చేసి నెరోలాక్ బ్రాండ్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను నెరోలాక్ చెప్తున్నానంటే మీరు ఏదో నెరోలాక్ డీలర్ అని చెప్పి అనుకోవద్దండి. నేను అక్కడ మాకు దగ్గరలో ఇక్కడ డీలర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర రేట్లు కనుక్కొని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అందులో భాగంగా నేను మీకు ఆ నెరోలాక్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంతేగాని నెరోలాక్ నేనేదో డీలరు ఇదేదో మంచిగా ప్రమోషన్ చేస్తున్నాను అని చెప్పేసి అట్లా మీరేం అనుకోవద్దు. ఓకే, అట్లా పెయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓకే ఈ బ్రాండ్ నెరోలాక్ అని చూసుకున్నాం కదా. ప్రీమియం ఎమల్షన్
అందులో బ్రాండ్ వచ్చేసి ఎకో క్లీన్, అల్ట్రా ఫ్రెష్, ఎకో క్లీన్ అని చెప్పి చూసుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా వాళ్ళు ఒక ప్రోడక్ట్ డేటా షీట్, టెక్నికల్ డేటా షీట్ అని చెప్పేసి ఇస్తారనమాట ప్రతి ప్రోడక్ట్కి. ఆ టెక్నికల్ డేటా షీట్లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట అందులో. అంటే ఈ పెయింట్ ముందు వేయాల్సినటువంటి జాగ్రత్తలు ఎటువంటి, అంటే సర్ఫేస్, ప్లాస్టిక్ సర్ఫేస్ ఎట్లా ఉండాలి, దాని మీద మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రైమర్ ఎట్లా వేయాలి, ఎన్ని కోట్లు వేయాలి, పుట్టి ఎన్ని కోట్లు వేయాలి, ఈ పెయింట్ ఎన్ని కోట్లు వేయాలి, పెయింట్ వేసిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పెయింట్లో తిన్నర్ వాటర్ కలపాలన్నా తిన్నర్ కలపాలన్నా, కలిపితే ఎన్ని, 1 కేజీ 1 లీటర్ పెయింట్కి లేదా 1 కేజీ పుట్టికి ఎన్ని ఎంఎల్ వాటర్ కలపాలి, ఎన్ని ఎంఎల్ తిన్నర్ కలపాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనమాట. అంటే దాన్ని బట్టి ఆ డేటా షీట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి వాళ్ళు చెప్పి ఇప్పుడు ఒక డేటా షీట్ ఇచ్చారంటే ఏంటి, అది నేను చూపిస్తాను ఇక్కడ. ప్రీమియం ఎంబల్షన్ ఇదిగో, ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, ఫినిష్ పెయింట్ డేటా షీట్ నెరోలాక్, ఇదిగో నెరోలాక్ ఎకో క్లీన్, అది మనం బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదిగో అల్ట్రా లగ్జరీ ఎమల్షన్ అనమాట. ప్రీమియం ఎమల్షన్ అనుకున్నాం కదా, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్. ఇక్కడ చూడండి క్లియర్గా దానికి చెప్తుంటారు అనమాట. ఇది డేటా షీట్, ఇది సర్ఫేస్ ప్రిపరేషన్, అంటే ప్లాస్టిక్ ఒక గోడలు ఎలా ఉండాలి వాటికి. అంటే న్యూ అయితే ఓకే, న్యూ కూడా ఒకసారి ఎక్కువ క్యూరింగ్ చేసి ఫంగస్ పెట్టి ఉంటుంది అన్నమాట, నాచు అవి పెట్టి ఉంటాయి, అవన్నీ తీసేసి అవన్నీ క్లియర్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి మళ్ళీ అంటే ఈ ప్లాస్టిక్ చేసేటప్పుడు ఈ పక్క గోడ నుంచి ఆ పక్క గోడ చేసేటప్పుడు ఈ పక్క నుంచి ఎగిరి ఇచ్చి పడుతుంటాయి అనమాట. అలాంటివన్నీ తీసేసుకోవటము, అలా అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్ఫేస్ ప్రిపరేషన్ అనమాట, ఇవన్నీ చెప్తారనమాట. తర్వాత వాళ్ళు రికమెండెడ్ సిస్టమ్ ఫర్ అప్లికేషన్, ఈ పెయింటింగ్ వేయాలంటే ఈ ఫినిష్, వాళ్ళు చెప్పినటువంటి ఫినిష్ రావాలంటే ఒక అప్లికేషన్ సిస్టమ్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి. ఆ అప్లికేషన్ సిస్టమ్ ఇప్పుడు దీని ప్రకారం వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఇది రికమెండెడ్ సిస్టమ్ ఫర్ అప్లికేషన్, అందులో స్టెప్ 1 కింద ప్రైమర్ వేయమంటున్నారు 1 కోటు. ఇది 4 నుంచి 6 గంటలు డ్రై చేయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ 2 పుట్టి పెట్టమంటున్నారు అనమాట. ఆ పుట్టిలో వేసిన తర్వాత అది కూడా 6 నుంచి 8 గంటలు డ్రై అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ 3 కింద మళ్ళీ ఇంకో ప్రైమర్ కోట్ వేయాలన్నమాట. ఇది కూడా మళ్ళీ 4 నుంచి 6 గంటలు డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ కోట్ వేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, సబ్సిక్వెంట్ ఫినిషింగ్ కోట్ నెంబర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఈ స్లాష్ అంటే ఏంది చూస్తారు ఇక్కడ, ప్లీజ్ లుక్ ఫర్ ది ఇండివిజువల్ ఫినిషింగ్ సిస్టమ్ గివెన్ ఇన్ రెస్పెక్టివ్ ప్రొడక్ట్ డేటా షీట్. అంటే ఎన్ని కోట్లు వేయాలనేది ఫినిషింగ్ కోట్ కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట. ఆ రికమెండ్ చేసిన ప్రకారం ఆ కోట్లు వేసుకోమని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఇది చేసుకుని ఇప్పుడు ఇది ఈ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎమల్షన్ ఎకో క్లీన్ అని చెప్పేసి, ఆ డేటా షీట్కి వెళ్ళేసి ఆ డేటా షీట్లో ఎన్ని కోట్లు వేయమంటుందో చూసుకొని వేసుకోవాలన్నమాట. చూసారు ఇప్పుడు అక్కడ ఏం చెప్తుందో, ఇక్కడ 2 నుంచి 3 కోట్లు వేయమని చెప్పి చెప్తుంది అనమాట. జనరల్గా 2 కోట్లు అయితే సరిపోతుంది, 3 కోట్లు అవసరం లేదు. 3 కోట్లు అంటే ఎక్కడంటే మన బిల్డింగ్కి ఎక్కడ అసలు వెంటిలేషన్ లేకుండా ఎటువంటి డార్క్గా ఉందనుకో, అప్పుడు కొంచెం ఇంకా కొంచెం షైనింగ్ రావాలంటే ఒక 3 కోట్ వేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా అయితే 2 కోట్లు సరిపోతాయండి, 3 కోట్లు అవసరం లేదు. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ పర్పస్లో కూడా 2 కోట్లు తీసుకోవడమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అది డేటా షీట్ అంటే అది చెప్తున్నాను అనమాట. మొత్తం ఆ విధంగా ఈ డేటా షీట్లో పెయింట్ వేయాల్సినటువంటి జాగ్రత్తలు, పెయింట్ ఇదిగో పోస్ట్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్, పెయింట్ వేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెయింట్ వేసేటప్పుడు సేఫ్టీ ఫీచర్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఆ డేటా షీట్లోనే కవరేజ్ ఏరియా ఇస్తారనమాట. అంటే ఈ పెయింట్ 1 లీటర్ వేయడానికి, 1 కోట్ వేయడానికి ఎన్ని స్క్వేర్ ఫీట్ కవరేజ్ ఇస్తుందని చెప్పి చెప్తారనమాట. ఇవి ఎక్కడ చూసారో ఇప్పుడు కవరేజ్ ఈ టెక్నికల్ డేటాలోనే ఆన్ స్మూత్ అండ్ నాన్ అబ్జార్బెంట్ సర్ఫేసెస్. మనం ఏదైనా న్యూ బిల్డింగ్ అనుకున్నాం కాబట్టి స్ప్లాష్ సర్ఫేసెస్ పుట్టి వేస్తున్నాం కాబట్టి ఇవి న్యూ స్మూతే నాన్ అబ్జార్బెంట్, అంటే మనం పుట్టిలేని ప్రైమర్లు వేస్తున్నాం కదా. ఇంకా చూసారు 20.44 నుంచి 22.3 స్క్వేర్ మీటర్ 1 లీటర్ 1 కోట్కి అనమాట. నేను ఇవన్నీ మీకు చెప్తాను, అంటే ఆల్రెడీ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా స్క్వేర్ మీటర్ ఎస్ఎఫ్టీలోకి కన్వర్షన్ చేసి స్క్వేర్ ఫీట్లోకి ఇచ్చాను అనమాట. ఆ డేటా షీట్ గురించి చెప్తున్నాను. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు, అట్లా కవరేజ్ ఇచ్చారా. తర్వాత థిన్నింగ్ అంటే అదే ఏం కలపాలి అంటే కొన్న పెయింట్లో మనకి పెయింట్ వేయాలంటే డైరెక్ట్ పెయింట్ వేయటం లేదు కదా, దాంట్లో తిన్నర్ కానీ వాటర్ కానీ కలపాలి. అది వాళ్ళు చెప్పిన ప్రకారం వేయాలన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, థిన్నింగ్ 40 to 50% బై వాల్యూమ్ యూజింగ్ వాటర్ అనమాట. ఇది వాటర్ యూజ్ చేయమంటున్నారు, తిన్నర్ కూడా అవసరం లేదనమాట. ఎంత అంటే 1 లీటర్ పెయింట్కి 40 నుంచి 50% అంటే 1 లీటర్ పెయింట్ తీసుకుంటే 400 నుంచి 500 mlకి వాటర్ని యూజ్ చేయాలన్నమాట. వాటర్ని యూజ్ చేసుకుని ఇంకా మనం దాన్ని డైరెక్ట్గా బాగా మంచిగా తిప్పుకొని బాగా మిక్స్ చేసుకొని వాడుకోవాలన్నమాట. తర్వాత పెయింట్ వేసిన తర్వాత కూడా దాన్ని ఒక ½ అవర్ డ్రైయింగ్ టైం ఇవ్వాలన్నమాట. మళ్ళీ కోటింగ్ వేయాలంటే 4 నుంచి 6 గంటల టైం ఇవ్వాలి. అది కూడా ఎంత
మన గది ఉష్ణోగ్రత నార్మల్ టెంపరేచర్ వచ్చేసి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు, అందులో వాతావరణంలో మళ్ళీ తేమ శాతం 60 ఉన్నప్పుడే ఉన్నప్పుడు 4 నుంచి 6 గంటలు, మళ్ళీ అవన్నీ మారిపోతే మళ్ళీ ఈ రీకోటింగ్ టైం కూడా మారిపోతుంటుంది అనమాట. తర్వాత ఈ చూసిరా ఈ కవరింగ్ కెపాసిటీ కూడా బ్రష్ కోటింగ్ అయితే దాని థిక్నెస్, పెయింట్ యొక్క థిక్నెస్ అంటే లేయర్ అనమాట 20 నుంచి 25 మైక్రాన్స్ అంటున్నాం. మైక్రాన్స్ అంటే డిఎఫ్టీ అనమాట. అది చాలా తక్కువ అండి. ఒక ఎంఎం అంటేనే 1000 మైక్రాన్, చాలా పల్స్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, నెంబర్లో చూసి మీకు అర్థం చేసుకోవచ్చు. బ్రష్లో వేస్తే కొంచెం థిక్నెస్ తక్కువ వస్తుంది అనమాట, అది పెయింట్ థిక్నెస్. రోలర్తో వేస్తే పెయింట్ యొక్క థిక్నెస్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది. దాని అర్థం ఎందుకు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బ్రష్ పడితే మెటీరియల్ తక్కువ పడుతుంది, రోలర్ పడితే పెయింట్ ఎక్కువ పడుతుంది అనమాట. దాన్ని బట్టి ఈ కవరేజ్ అనేది కూడా ఇది చాలా ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే పెయింటర్ యొక్క స్కిల్ మీద, మన యొక్క దాని యొక్క సర్ఫేస్ మీద, వాల్ యొక్క సర్ఫేస్ మీద చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది టెక్నికల్గా ఈ డేటా షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ పెయింటర్కైనా కానీ, ఏ పెయింట్ మ్యానుఫ్యాక్చర్ అయినా ఇస్తారనమాట. ఇవి ఫాలో అయితేనే వాళ్ళు చెప్పినటువంటి ఆ కవరేజీ, వాళ్ళు చెప్పినటువంటి ఫినిషింగ్, వాళ్ళు చెప్పినటువంటి మన్నిక, అంటే వాళ్ళు చెప్పిన ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు, అన్ని సంవత్సరాలు కరెక్ట్గా వస్తారనమాట. మనం ఇవన్నీ ఫాలో కాకుండా మన ఇష్ట ప్రకారం మనం వేసుకుంటే, ఇప్పుడు తిన్నర్ వాళ్ళు ఏం చెప్పారు, వాటర్ వేసుకోండి 400 నుంచి 500 ml కలపమంటున్నారు. మనం లీటర్ వాటర్ కలిపిన ఎక్కువ వస్తుందని చెప్పేసి, ఎక్కువ ఏరియా కవర్ అవుతుందని చెప్పేసి, అప్పుడు ఆ క్వాలిటీ రాదు, ఆ ఫినిషింగ్ రాదు, ఎక్కువ కాలం రాదు కదా. అదనమాట డేటా షీట్ అంటే. సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు మన డాక్టర్ గారు మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదండి, అంటే మందుల చీటీ ఇస్తారు కదా. ఆ మందుల చీటీలో చెప్తారు కదా క్లియర్గా ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి, అన్నం తిన్న తర్వాత, అన్నం తినక ముందా ఇస్తారు. ఆ జాగ్రత్తలన్నీ మనం దాని ప్రకారం ఫాలో అయితేనే మనం ఆ జబ్బు మనకు నయం అయింది. అలాగే ఇప్పుడు ఈ డేటా షీట్ అంటే అదనమాట, డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ షీట్ లాంటిదనమాట. మనం ఈ అన్ని జాగ్రత్తలన్నీ ఫాలో అయితేనే వాళ్ళు చెప్పిన కవరేజ్ వస్తాయి, వాళ్ళు చెప్పిన క్వాలిటీ వస్తుంది, వాళ్ళు చెప్పినటువంటి టైం ప్రకారము అదే దాని యొక్క మన్నిక ఉంటుంది అనమాట. ఓకే, అదండి. ఆ విధంగా డేటా షీట్ ప్రతి దానికి చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తే, ఇప్పుడు ఒక 1000 SFT గల స్లాబ్ ఏరియా గల బిల్డింగ్ అనుకున్నాం కదా. 1000 SFT గల స్లాబ్ ఏరియా బిల్డింగ్కి మనకి మొత్తము ఇంటర్నల్ పెయింటింగ్ వాల్స్కి, సీలింగ్కి ఎంత వస్తుందంటే, మీరు సపరేట్గా మళ్ళీ వాల్కి అంత సీలింగ్ అంతా లెక్కేసుకోవాల్సిన పని లేదు. నేను క్యాలిక్యులేషన్ చేసి డైరెక్ట్గా ఇచ్చానండి. ఆ ఫ్యాక్టర్ వచ్చేసి 3.25 అనమాట. ఇప్పుడు 1000 SFT అనుకుంటే స్లాబ్ ఏరియా 1000 × 3.25 వేసుకుంటే 3250 SFT వస్తుంది. ఒకవేళ మీరు 500 అనుకోండి, 500 × 3.25 వేసుకోవాలన్నమాట. ఒకవేళ 2000 SFT ఉందనుకోండి మీ స్లాబ్ ఏరియా, 2000 × 3.25 వేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తే అంత, అది మీ యొక్క పెయింటింగ్ ఏరియా అనమాట. అందువల్ల ఇది చాలా కరెక్ట్గా వస్తుంది. ఇది చెప్పాను కదా, ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. నేను ఈ 25 సంవత్సరాల్లో నా రెగ్యులర్ డైలీ రొటీన్ ప్రొఫెషన్ జాబ్, నా యొక్క డైలీ ప్రొఫెషన్ ఇది అనమాట. చెప్పాను కదా, నేను సివిల్ ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ అందులో ఎస్టిమేషన్ ఇంజనీర్ అంటే మాకు ఒక టెండర్ వచ్చిందంటే ఆ టెండర్ నేను ప్రైజింగ్ చేస్తాను అనమాట. ప్రైజింగ్ చేయాలంటే నాకు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే నేను కరెక్ట్గా ప్రైజింగ్ చేసుకొని కంపెనీకి కరెక్ట్గా ఆ మంచి కాంపిటేటివ్ ప్రైజ్ ఇచ్చేసి వర్క్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఆ టెండర్ కూడా ఒకవేళ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఎక్కువ ప్రైజ్ ఇచ్చాను అనుకో, మాకు టెండర్ రాదు కదా. అట్టని చెప్పేసి తక్కువ ప్రైజ్ ఇచ్చాను అనుకో, వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ అయిపోద్ది కదా. ఇవన్నీ లేకుండా చూసుకోవాలంటే ఎంత కరెక్ట్గా ఉండాలో చూడండి. ఎస్టిమేషన్ ఇంజనీర్ అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి ఒక కంపెనీకి. అది నా 25 సంవత్సరాలంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా అదే అనమాట. ఓకే, ఇప్పుడు మీకు 1000 SFT కావాలంటే వేసి, అందుకే నేను కలర్ పెట్టి ఫిల్ చేసి మీకు చెప్తాను అనమాట. మీ బిల్డింగ్ ఏరియా ఎంత ఉంటే అంత, దాన్ని 3.25 పెట్టి మల్టిప్లై చేసుకుంటే మీకు వచ్చేసి మీకు కావాల్సినటువంటి లోపల గోడలకి సీలింగ్ పెయింటింగ్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఎస్యూమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ కేటగిరీ. ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు చూపించాను, ప్రీమియం ఎమల్షన్ మనం చూస్ చేసుకున్నాం, అంటే అనుకున్నాం అనమాట. బ్రాండ్ వచ్చేసి నెరలోకి ఎకో క్లీన్ అని చెప్పేసి అనుకున్నాము, అది చూపించాను ఆల్రెడీ మీకు. అప్పుడు మనం పెయింటింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది అక్కడ, ప్రైమర్ వేయాలి. ఇది ప్రైమరు, పుట్టి 2 కోట్లు, ప్రైమరు అంటే ఫస్ట్ ప్రైమర్ 1 కోటు, పుట్టి 2 కోట్లు, మళ్ళీ తర్వాత ప్రైమర్ 1 కోటు, తర్వాత ఫినిషింగ్ కోట్ 2 కోట్లు, మొత్తం 6 కోట్లు వేయాలన్నమాట. 6 కోట్లు వేయడానికి మనకి ఇప్పుడు ఏమేమి మెటీరియల్ కావాలి, ఎంతెంత కావాలో చూద్దాం అనమాట. ఇప్పుడు ప్రైమర్ వచ్చేసి చూద్దాం. ఇప్పుడు దీనికి ఏం ప్రైమర్ వేయాలో చూద్దాం, అలా చూపిస్తాను షీట్ కూడా. తర్వాత ప్రైమర్, సిమెంట్ ప్రైమర్ చూసారు, ఇదిగో నెరోలాక్ సిమెంట్ ప్రైమర్. వాళ్ళు చెప్తున్నారు చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో చెప్తున్నారు అనమాట. ఓకే, నెరోలాక్ సిమెంట్ ప్రైమర్ వాషబుల్, ఇది వాటర్ థిన్నబుల్. ఇది వాటర్తో మిక్స్, థిన్నబుల్ అంటే ఇంకా మనం థిన్నర్ చేయాల్సిన పని లేదనమాట, వాటర్ సరిపోద్ది అనమాట. ఇదిగో ఇక్కడ
సిమెంట్ ప్రైమర్ వైట్ వాటర్ థిన్నబుల్. ఇక్కడ దానికి కూడా సర్ఫేస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, దాని యొక్క కవరేజ్ ఇచ్చారు చూడండి. కవరేజ్ ఎట్లా ఇచ్చారు, 13.93 నుంచి 15.79 స్క్వేర్ మీటర్ పర్ లీటర్ పర్ కోట్. నేను ఇప్పుడు దీన్ని స్క్వేర్ మీటర్లకి కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఎస్ఎఫ్టీ లేక మార్చి ఇచ్చాను అనమాట. థిన్నర్ కూడా ఇక్కడ ఇదిగా వాటరే అప్ టు 30% బై వాల్యూమ్, అంటే 1 లీటర్ థిన్నర్కి 300 ml వాటర్ కలుపుకొని చేసుకోమంటుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఈ కవరేజ్ని బట్టి నేను క్యాలిక్యులేషన్ చేశాను అనమాట. ఓకే, ఇదిగో 150 ఎస్ఎఫ్టీ అనమాట. యావరేజ్ చేసుకుంటే 150 ఎస్ఎఫ్టీ పర్ కోట్ పర్ లీటర్కి. అక్కడ అదే కదా ఇచ్చింది వాళ్ళు, 13.93 to 15.7 స్క్వేర్ మీటర్ పర్ లీటర్ పర్ కోట్కి అనమాట. అది దాన్ని ఎస్ఎఫ్టీ లేక మారిస్తే 150 ఎస్ఎఫ్టీ పర్ కోట్ పర్ లీటర్కి. మనకి మొత్తం ఎంత ఏరియా, పెయింట్ ఏరియా 3250 ఎస్ఎఫ్టీ. 3250 ఎస్ఎఫ్టీ డివైడ్ బై 150. ఎన్ని కోట్లు అనుకున్నామో, పుట్టికి ముందు 1 కోటి, పుట్టి వేసిన తర్వాత ఒకటి, 2 కోట్లు. 2 కోట్లు వేయడానికి మొత్తం 44 లీటర్లు కావాలి. ఒక 10% వేస్టేజ్ పట్టుకుందాం, ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ వేసేదాన్ని అన్ని రకాలు, అంటే ఇది వేస్టేజ్ పోతుంటుంది, అంటే మనం వేసేదాని మీద ఒక బ్రష్ రుద్దిన దాని మీద రుద్దుతుంటుంటాం, ఈయన రకరకాలు ఉంటాయి కాబట్టి ఆ 10% వేస్టేజ్ కాబట్టి 49 లీటర్లు అనమాట. లీటర్కి 130 రూపాయలు అనుకుంటే 6370 రూపాయలు అవుతుందన్నమాట. తర్వాత పుట్టి కవరేజ్ వచ్చేసి 22 ఎస్ఎఫ్టీ 2 కోట్లకి 1 కేజీ. 1 కేజీ పుట్టి 2 కోట్లు వేయడానికి 22 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. అది కూడా ఇక్కడ చూడండి, పుట్టి సిమెంట్ పుట్టి కవరేజ్ ఎంత ఇచ్చారు, 1.85 నుంచి 2.32 స్క్వేర్ మీటర్ పర్ కేజీ డబల్ కోట్. ఇదిగో 2 కోట్లు వేయడానికే 1.5 నుంచి 2.25 స్క్వేర్ మీటర్ పర్ కేజీ. అది నేను ఎస్ఎఫ్టీలోకి మార్చి ఇక్కడ ఇచ్చాను అనమాట. అంటే 22 ఎస్ఎఫ్టీ 2 కోట్లకి 1 కేజీ అవుతుంది అనమాట. అప్పుడు 3250 ఎస్ఎఫ్టీకి ఎన్ని కేజీలు కావాలి, డివైడెడ్ బై 22. 2 కోట్లు అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒకటి మల్టిప్లై 1 వేసుకుంటే 148 కేజీలు కావాలి. 10% వేస్ట్ చేస్తోటి 163 కేజీలు. కేజీ 23 రూపాయల లెక్కన 4075 రూపాయలు కావాలన్నమాట. తర్వాత ఫినిష్ కోట్ పెయింటింగ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ ప్రీమియం ఎమల్షన్ అనుకున్నాం కదా, వాళ్ళు ఏమి ఇచ్చారు కవరేజ్, ఇదిగో 20.44 to 22.3 స్క్వేర్ మీటర్ పర్ లీటర్ పర్ కోట్ అనమాట. అంటే 100 ఎస్ఎఫ్టీ వస్తాయి 2 కోట్లు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇది 1 లీటర్ 20 అంటే దాదాపు 210 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇది 1 కోట్కి. ఇప్పుడు మనం 2 కోట్లు వేసుకుంటున్నాం కాబట్టి 100 ఎస్ఎఫ్టీ 2 కోట్లకి 1 లీటర్ వస్తుంది అనమాట కవరేజ్. మొత్తం 3250 ఎస్ఎఫ్టీకి 100 ఎస్ఎఫ్టీకి అంటే 32.5 లీటర్లు వస్తుంది. 10% వేస్ట్ అనుకుంటే 36 లీటర్లు. లీటర్ 350 రూపాయలు దీని రేట్ వచ్చేసి. అప్పుడు 12600 అవుతుంది అనమాట. మొత్తం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందంటే, ప్రైమరు 6370, పుట్టి 4075, ఫినిషింగ్ కోటు 12600, మొత్తం కలిపి 23045 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత అవుతుంది, 2345 డివైడెడ్ బై టోటల్ మనకి ఇంటర్నల్ పెయింటింగ్ ఏరియా ఎంత 3250, అంటే 7 రూపాయల 10 పైసలు పర్ ఎస్ఎఫ్టీకి వస్తుంది అనమాట. ఇది మెటీరియల్కి. తర్వాత ఇప్పుడు లేబర్కి వెళ్దాము. లేబర్కి పెయింటర్స్కి 3250 ఎస్ఎఫ్టీ పెయింట్ చేయడానికి మనకి ఎంత కావాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యాక్టర్ అనమాట, ఇది మారుతుంది. 0.0110 పెయింట్ డేస్ కావాలన్నమాట పర్ ఎస్ఎఫ్టీకి. 3250 ఎస్ఎఫ్టీ కాబట్టి దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి 33 రోజులు వస్తుంది అనమాట. ఒక రోజుకి పెయింటర్కి 750 తీసుకున్నట్టు కాబట్టి 24750 అవుతుంది. అలాగే హెల్పర్లు 3250 ఎస్ఎఫ్టీకి 0.0072 డేస్ పర్ ఎస్ఎఫ్టీకి, అంటే 24 రోజులు కావాలన్నమాట. రోజుకి 500 తీసుకుంటే 12000. టోటల్ లేబర్ కాస్ట్ ఎంత, 24750 ప్లస్ 12750 హెల్పర్లు, మొత్తం 36750. ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుంది, 36750 డివైడ్ బై 3250 ఎస్ఎఫ్టీ తీసుకుంటే 11.31 ఎస్ఎఫ్టీ అవుతుంది. అప్పుడు టోటల్ మనకి పెయింటింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, మెటీరియల్ ప్లస్ లేబరు. ఈ టూల్స్ చిన్న టూల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మనము అంటే ఒకవేళ ఈ చిన్న కప్బోర్డులు అలా ఉంటే అవి కవర్ కావడం కోసం వాటి మీద పెయింట్ పడకుండా ప్లాస్టిక్ పేపర్ కప్పుకోవడానికి ఈ బ్రష్లు, ఇంకా ఈ రప్చింగ్ శాండ్ పేపరు, ఆ ప్లేట్స్, ఇవి ఉంటాయి రకరకాల నుంచి 500 నుంచి 1000 రూపాయలకి అయితే అది పెద్ద ఇంకా ఖరీదే కాదు. అదొక ఐడియా ఉంటుందని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. అప్పుడు ఇవన్నీ కలుపుకుంటే పెయింట్ 23045, లేబర్ వచ్చేసి 36750, టూల్స్ ఒక 500, మొత్తం 60395 అవుతుంది. మొత్తం ఎస్ఎఫ్టీకి ఎంత పడుతుంది, టోటల్ పెయింటింగ్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీకి 60295 డివైడ్ బై 3250 వేసుకుంటే 18 రూపాయల 50 పైసలు పర్ ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది కదా. ఈ క్యాలిక్యులేషన్కి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు ఇది, ఇప్పుడు మీరు బెడ్జర్లోకి వెళ్ళినా ఏసీన్లోకి వెళ్ళినా ఇప్పుడు చెప్పింది మనం నెవర్ లేక కాబట్టి మీరు ఏ పెయింట్లోకి వెళ్ళినా కానీ ఈ కవరేజ్లో అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రైమరు ఇప్పుడు ఈ నెరోలాక్లు 150 వస్తే
ఇంకొకటి బెడ్జర్ వేసిన పెయింట్లు తీసుకుంటే మీకు 145, 155 అంతే ఉంటుంది. కానీ అంత పెద్దగా అబ్నార్మల్ 100 రావటము 200 తేడాలు ఉండవు అనమాట. అందువల్ల ఇవి ఫిక్స్డ్. మీరు ఏ పెయింట్కి వెళ్ళినా కానీ అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి రేట్లు కనుక్కోండి. ఇప్పుడు నేను చెప్పిన నెరలాక్ కనుక్కోండి, ఏసీని కనుక్కోండి, బెడ్జర్ కనుక్కోండి. తీసుకుంటే అప్పుడు మీకు ఒక ఐడియా యావరేజ్ రేట్ కూడా వచ్చేస్తామండి. దీనికంటే కూడా ఇంకా మీకు ఇప్పుడు నేను చేసిన దానికంటే కూడా మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తాను అనమాట. ఓకే, అప్పుడు మనకి పెయింట్ వేసుకోవాలంటే మనకి మెటీరియల్ కాస్ట్ ఇంత అవుతుంది. తర్వాత మీకు ఎంతమంది పెయింటర్లు కావాలి, ఎంతమంది హెల్పర్లు కావాల్సిన తెలిసింది. మార్కెట్లోకి వెళ్ళి కనుక్కోండి, పెయింటర్కి ఎంత తీసుకుంటాడు, హెల్పర్కి ఎంత తీసుకుంటారు. ఈ మల్టిప్లై చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇవాళ రేపు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి. సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్ తీసుకొని ఇదేముంది మీ బిల్డింగ్ ఏరియా 500 SFT అనుకోండి, 500 × 3.2 వేసుకుంటే మీకు ఏరియా వస్తుంది. ఆ ఏరియా ప్రకారం మీకు నేను చెప్పిన ప్రకారం అంతా కూడా వేసుకుంటే మీకు మెటీరియల్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎంతమంది పెయింటర్లు కావాలి, ఎంతమంది హెల్పర్లు కావాలని జస్ట్ మీ ఏరియా, మీకు వచ్చిన ఏరియాని ఇక్కడ పెట్టుకొని మల్టిప్లై చేసుకొని మీకు అన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా చేసుకోవటం చాలా ఈజీ అనమాట. మీరేం చేసుకోవచ్చు. అలాగే మీరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, సబ్ కాంట్రాక్టర్ ఒకవేళ ఇప్పుడు మనకు మొత్తం ఎంత వచ్చిందండి, 18.5 వచ్చింది పర్ SFTకి. ఓకే, 30 రూపాయలు అంటేనండి సబ్ కాంట్రాక్టర్ పెయింట్ వచ్చేసి 30 రూపాయలు ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. మనకంటూ ఒక ఎంక్వైరీ, ఓకే మీరు మేము తెలుగు కలవమే 2-3 ఎంక్వైరీ చేసుకోండి. ఇద్దరు కూడా ఒక ఆయన 30 ఇచ్చాడు, ఒక ఆయన 32 ఇచ్చాడు, ఒక 33 ఇచ్చాడు, అంతా అందరూ 30 రూపాయలకి పైనే ఉంది. మరి ఇప్పుడు 30 రూపాయలకి ఇచ్చేస్తారు కదా మీరు. ఇంకా అంటే మీకు వాస్తవానికి అయితే ఇక్కడ 18.5, 12 రూపాయలు అయితే మీకు నష్టపోతున్నారు కదా. ఆ నష్టపోకుండా ఉండటం కోసం నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఉపయోగించేసి జనంలోకి, పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. అది ఇప్పుడు మీరు సబ్ కాంట్రాక్టర్ని, అదే పెయింట్ కాంట్రాక్టర్ని అడగచ్చు. మీరు ఇంత అమౌంట్ పే చేసుకుంటున్నప్పుడు అంటే మొత్తం ఇది ఇంటర్నల్గానే, అది ఎక్స్టర్నల్ వుడ్ వర్క్ అని కలుపుకుంటే ఇంకా చాలా అయింది కదా, దాదాపు 2 లక్షల దాకా అయింది కదా. నేను అవి కూడా తెస్తాను తర్వాత, ఎక్స్టర్నల్ వర్క్కి, వుడ్ వర్క్కి, గ్రిల్ వర్క్లకి చేస్తాను. అంటే అప్పుడు మీరు పెయింటింగ్ కాంట్రాక్టర్ని అడగచ్చు, బ్రేకప్ అడగచ్చు. సరే ఓకేనండి, మీరు 33 చెప్పారు కదా, మాకు మెటీరియల్కి ఎంత అవుతుంది, లేబర్కి ఎంత అవుతుంది చెప్పొచ్చు. ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మీ దగ్గర క్యాలిక్యులేషన్ ఉంది కదా, అప్పుడు మీరు పెయింటింగ్ కాంట్రాక్టర్కి ఈ క్యాలిక్యులేషన్ అంతా చూపించేసి, ఇదిగో మెటీరియల్ మేము ఎంత కనుక్కున్నాము, ఇన్ని లీటర్లు వస్తుంది, ఇంత రేట్లు ఉన్నాయి, మంచి బ్రాండేను, మంచి ఫినిషేను, మీరు ఎందుకు ఇంత చెప్తున్నారని చెప్పేసి అట్లా చెప్పి బార్గెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తుండడం జరిగిందండి. అదే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ బట్టి దీన్ని రేట్ అనాలిసిస్ అంటారు అనమాట. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మేము చేసే పని ఇది అనమాట. నాకు టెండర్ రాగానే ఆ టెండర్లో ఇంక ఇదే జాబ్ అనమాట. ఇది సివిల్ ఇంజనీర్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నానండి. చూశారు కదా ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.